నమస్కారం. E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జొన్న సంచలపై గుంజీలు, కాంగ్రెస్ సర్కార్పై ముఖ్రా, రైతుల వినూత్న నిరసన. ప్రోటోకాల్ను వీడి ఆలింగనం చేసుకున్న షేక్ మహమ్మద్, అబుదాబిలో ప్రధాని పర్యటన అట్టహాసం. వైసీపీది అక్రమాల పాలన, ప్రజాధనం వైసీపీ నేతల చూపుల్లోకి, రెడ్డెప్పగారు శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. తెలంగాణలో జొన్న రైతుల ఆవేదన కట్టలు తెంచుకుంది. పంట చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసే నాథుడే లేడంటూ ముఖ్రా గ్రామ రైతులు రోడ్డెక్కారు. జొన్న సంచులపై మోకాళ్లపై కూర్చుని గుంజలు తీస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బొట్టు వేసి తప్పు చేశామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా గ్రామంలో జొన్న పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జొన్న సంచులపై మోకాళ్లపై కూర్చుని గుంజలు తీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని రైతులు నినాదాలు చేశారు. ఈ వినూత్న నిరసన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాల్లో జొన్నలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కేంద్రాలకు వెళ్తే కేవలం మక్కలు మాత్రమే కొంటున్నామని, జొన్నల కొనుగోలుకి ఇంకా ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారని మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా కష్టాల్లో కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొన్నారని, నేడు కాంగ్రెస్ పాలనలో పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు గుర్తు చేసుకున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు మొదలైతే కళ్లాల్లో ఉన్న జొన్న పంట మొత్తం తడిసిపోతుందని, అప్పుడు తమకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మరియు గ్రామ రైతులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలైంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కరోనా టైంలో కూడా గ్రామాలలో వచ్చి ఏదైతే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మార్కెట్లో తీసుకపోతే మొక్కజొన్న ఉన్నాయంటున్నారు. మరి దాదాపు నెల రోజులై జొన్నలు తీసి మరి జొన్నలు కొనుగోలు చేయట్లేదు. ఏదైనా అంటే నామకే వస్తే పూజలు చేసి వట్టి కొనుగోలు జొన్నలు కొనుగోలు అని స్టార్ట్ చేస్తున్నారు. రైతులకు మాత్రం పండించిన జొన్నలు మరి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ విధంగా ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. మరి వర్షాలు పడుతున్నాయి. మరి జొన్నలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొనుగోలు చేసి అక్కడ పోతే గన్ని బ్యాగులు లేవు, లేకుంటే మీ గ్రామం నంబర్ లేదు అని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దగా చేస్తున్నారు. మరి పండించిన పంట ఏసీయాలా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా గుంజలు తీసే పరిస్థితి వస్తున్నది. తప్పైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తెచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు రైతులు. ఎందుకంటే పండించిన పంట కొనుగోలు చేయడానికి కూడా మరి ఇయాల రేపు అనుకుంటా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి దేశంగా యుఏఈ చేరుకున్న ప్రధానికి అబుదాబిలో కళ్లు చెదిరే రీతిలో స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి నిదర్శనంగా యుఏఈ ప్రభుత్వం ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ ప్రధానికి మన గౌరవం కల్పించింది. అబుదాబి గగనతలం నుంచి విమానాశ్రయం వరకు ప్రధాని మోడీ పర్యటన అంతటా ప్రత్యేకతలే కనిపించాయి. ప్రధాని మోడీ విమానం యుఏఈ గగనతలంలో ప్రవేశించగానే ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా నిలిచాయి. ప్రధాని విమానం వెంటే ప్రయాణిస్తూ గగనతలంలోనే ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధానికి సాయుధ బలగాలచే గౌరవ వందనం సమర్పించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఏఈ లక్ష్యంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో యుఏఈకి భారత్ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రక్షణ, ఇంధనం మరియు వ్యూహాత్మక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ పర్యటనతో భారత్ మరియు అరేబియా దేశాల మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. पिछले कुछ समय से आपसे फोन पर तो बात होती रहती थी, परंतु मैं स्वयं आपसे मिलने के लिए बहुत ही बेताब था, आतुर था। पाने क्यों, लेकिन मुझे ऐसा लग रहा था कि मुझे जितना हो सके उतना जल्दी आपके पास आना चाहिए, आपको मिलना चाहिए। आज आपसे मिलकर के मुझे सचमुच बहुत खुशी हुई है। ब्रदर, जैसा मैंने आपको पहले भी कहा है, यूएई पर हुए हमलों की हम कठोर निंदा करते हैं। यूएई को जिस तरह निशाना बनाया गया है
ये किसी भी रूप में स्वीकार्य नहीं है। ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने में आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं। कठिन समय यूएई में रहने वाले भारतीय समुदाय की चिंता करने और उनकी देखभाल की जिस प्रकार से आपने उनको अपने परिवार के सदस्य पर संभाला है, मैं यूएई सरकार का, आपका, रॉयल फैमिली का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో ఆధారాలతో సహా వివరించారు. ప్రజల సొమ్ముతో ఆ పార్టీ నాయకులు ఆర్భాటాలు చేశారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యక్షంగా జరిగిన ఈ మీడియా సమావేశంలో శ్రీనివాసరెడ్డి వైసీపీ వైఫల్యాన్ని ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వం తన సొంత పార్టీ ప్రచారం కోసం మరియు నాయకుల ఆర్భాటం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేసిందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి ఆడంబరాలకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. సంక్షేమ పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. ప్రజలపై పన్నుల భారం మోపి ఆ సొమ్ముతో వైసీపీ నేతలు విలాసాలు చేస్తారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లిస్తూ అభివృద్ధిని కుంటుపరిచారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును చక్కదిద్దుతోందని, గత ప్రభుత్వ పాపాలను కడుగుతూ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వైసీపీ తీరును గమనించి వారిని ఇంటికి పంపారని, ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. అంటే ప్రజలు ఈరోజు పేద ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. సచివాలయాలకు తన రంగులు కొట్టడం, తొలగించుకునేదానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది దుబారా కాదా అని అడుగుతా ఉండ. అదేవిధంగా సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునేదానికి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఋషికొండ విలాసవంతమైన భవనం అంటే రాజధాని ఏదో మార్చేస్తా, విశాఖపట్నాన్ని తరలిస్తా, విశాఖపట్నంలో రాజధాని కట్టేసి అక్కడ నేను ఉంటా అని చెప్పి నీ విలాసవంతమైన భవనం కట్టుకునే దానికి 600 కోట్లు ఖర్చు పెట్టావు. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతాండ. ఎవరబ్బ సొమ్మని నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టావని చెప్పి నేను అడుగుతా ఉండా. 5 ఏళ్లలో సాక్షి దినపత్రికల ప్రకటనలకు 500 కోట్లు ఇచ్చావు. అంటే నీ సొంత పేపర్ పెట్టుకుంటే దాంట్లో మాత్రమే ప్రకటనలు ఇవ్వాలా, దాని వ్యాపారం రావాలా, దానికి 500 కోట్లు ఖర్చు పెట్టావు. ఇంత దుబారా చేసి నువ్వు మళ్ళీ దుబారా గురించి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చెప్పే స్టేజ్లో మీరు లేరని చెప్పి చెప్తా ఉండా. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునే దానికి 13 కోట్లు ఖర్చు పెట్టావు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరి? ప్రజలవి. వాళ్ళ ఆస్తులకు వాళ్ళు బుక్కిస్తూ ఉంటారు. దానికి రాజముద్ర కొట్టాల, భారతదేశ నమూనా అయిన రాజముద్ర కొట్టాల. మీ ఫోటో కాదు ప్రజలు అడిగేది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నిర్మించిన కంచెకు 50 కోట్లు పెట్టాడు. కంచెకు. హెలిప్యాడ్ నిర్మాణానికి 8 కోట్లు. అదేవిధంగా వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపేదానికి ప్రభుత్వ సొమ్ము 2.1 crores ఖర్చు పెట్టారు. ఈ దుబారా కాదా? ప్రతిపక్షం మీద దుమ్మె. తెలంగాణ న్యాయ సేవ ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పుచ్చుల నగేష్ లక్ష్మాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లల బడిబాట కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ చేయాలని, ప్రైవేట్ స్కూళ్లకు పంపొద్దని, పిల్లలను తీర్చిదిద్దడానికి క్వాలిఫైడ్ టీచర్లను ప్రభుత్వం నియమించిందని, మరి ఈ స్కూలు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వం ప్రోత్సహించి పిల్లలకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ మరియు ఫ్రీ బిక్స్, నోట్స్, 2 జతల యూనిఫామ్, డ్రెస్సులు, విశాలమైన గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిపెద్ద స్కూల్ ప్రాంగణం, సాంస్కృతిక కార్యక్రమాలు, శిక్షణ మరియు పిల్లలకు ఆటపాట్లకు పెద్ద ప్లేగ్రౌండ్, ఫ్రీ కంప్యూటర్ ల్యాబ్, కోచింగ్, స్పెషల్ ఇంగ్లీష్, హిందీ క్లాసులు, ప్రభుత్వ స్కాలర్షిప్లు, రకరకాల అవకాశాలు కల్పిస్తే వాటన్నింటినీ వదిలి ప్రైవేట్ స్కూళ్లకు పంపి పిల్లలకు క్వాలిఫైడ్ లేని టీచర్ల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లలకు మోయలేని బుక్కులు, పుస్తకాల బరువులతో, పిల్లల హోంవర్క్ స్ట్రెస్తో పిల్లల్ని ఇబ్బంది పెట్టి వారికి చిన్న వయసులోనే తలనొప్పులకు, కంటి చూపుకు భూతద్దాలను ధరింపచేస్తూ మరియు మీరు ఎన్నో రకాల ఫీజులు కట్టి తలభారం చేసుకుంటూ అప్పుల పాలవుతున్న పేరెంట్స్కు
విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లను చదివించి ప్రైవేట్ స్కూళ్లకు కట్టాల్సిన ఫీజులను జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వారికి చెల్లించాల్సిన ఫీజులు ఖర్చులు ప్రతి సంవత్సరం 30,000 నుంచి 40,000, 50,000 జీరో బ్యాంక్ ఖాతాలు జమ చేయండి. వాటిని తీసుకోవద్దని, పిల్లలు ఒక స్థాయికి వచ్చే నాటికి అవి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు జమ అవుతాయని, అప్పుడు పిల్లల పై చదువులకు గ్రూప్ 1, గ్రూప్ 2, IAS, IPS చదువుల ఖర్చులకు కానీ ఏదైనా డెవలప్మెంట్ సెల్ఫ్ బిజినెస్ కానీ మీ పిల్లలకు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఈ అవకాశం కోసం బ్యాంక్ స్టాఫ్ని స్కూల్కి రప్పించి పేరెంట్స్కు జీరో ఖాతాలు కూడా ఓపెన్ చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొయ్యల్ లాస్య నరేష్, స్కూల్ హెడ్ మాస్టర్లు శ్రీనివాసరెడ్డి, హై స్కూల్ చంద్రశేఖర్, ప్రైమరీ స్కూల్ మరియు టీచర్లు రమేష్ గౌడ్, శ్రీనివాస్, వినోద్, చరణ్, సురేష్, జనార్దన్, మౌనిక, సమంజస, అనురాధ మరియు సిఎస్ స్వరూప, వార్డు సభ్యుడు గాజుల శేఖర్ మరియు స్టూడెంట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు మైనర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఆదిపట్ల సర్కిల్ పరిధిలోని నాగార్జున సాగర్ రహదారి బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద అర్ధగంట పాటు రాస్తారోకో నిరసన తెలియజేశారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ మైనర్ అమ్మాయిపై బండి భగీరథ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో స్వయాన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని పరారులో ఉండడంలో ఆంతర్యం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోక్సో లాంటి కఠినమైన కేసులో కూడా నిందితుని అరెస్ట్ చేయకుండా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి భగీరథ్నే మైనర్ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందనడం, డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారనడం మహిళల పట్ల బీజేపీ నేతల వైఖరిని వారి దిగజాడుతనాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేసి ఫోక్సో అత్యాచారం బ్లాక్మెయిల్ యాక్ట్ కింద వెంటనే కేసు నమోదు చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తుర్కయాంజల్ మున్సిపల్ కమిటీ సభ్యులు పి శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు పడుగు శంకరయ్య, శాఖ కార్యదర్శి ఐతరాజకృష్ణ, నాయకులు ఆరెడ్ల మాధవరెడ్డి, లక్ష్మణ్, బండ బీరప్ప శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, గొడ్ల వినోద్ కుమార్, జి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిని ఈ విషయం కనుక ఎవరికైనా చెప్తానంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను, కుటుంబ సభ్యులందరూ చంపేస్తానని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు మనం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చూస్తాం. ఎవరైనా పేదోడే కనుక అట్లా అత్యాచారాలకు పాల్పడ్డా, ఇదే రకమైనటువంటి నేరానికి పాల్పడ్డా, ఆ రకంగా పేదోడే కనుక అయితే ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళను బొక్కలో వేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ పెద్దోడి కొడుకు కాబట్టి, వాడు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి, బీజేపీ నాయకుడు కాబట్టి వాళ్ళ కొడుకును ఇప్పటికీ 4-5 రోజులు వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ రకంగా అరెస్ట్ చేయకుండా సంసారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బీజేపీ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమైనా కుమ్మక్కై ఆ రకంగా అగ్రవర్ణాల పిల్లల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాలి. అందుకనే సిపిఎం పార్టీగా, సిఐటియుగా వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేయకపోతే రాబోయే 2 రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మండల కమిటీ సభ్యులు కొడేల్ సింగ్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ను, రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్న బీజేపీ నాయకులు
అక్షయ్ కుమారు, బండి భగీరథ చిన్నోనికి అమ్మాయిని గురువారం పవిత్రమైన త్రయోదశి సందర్భంగా భైరవ్ సేన ఆధ్వర్యంలో బీబీ నగర్ మండలం మహాదేవ్పూర్ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వెలిసిన స్వయంభూ శ్రీ బ్రహ్మసూత్ర ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పండితులు రాఘవేంద్ర శర్మ, ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో నందీశ్వరుడు మరియు బ్రహ్మసూత్ర ఉమామహేశ్వర స్వామివారికి ఏకకాల అభిషేకం, అర్చన, పూజ, జపం, హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం ఈ అందరి తరపున సమర్పించిన పూజా ద్రవ్యాలు మరియు శివయ్యకు పవిత్ర వస్త్రాల సమర్పణతో శుభారంభమైంది. పురోహితులు నిర్ణయించిన ఖచ్చితమైన ముహూర్తంలో పూర్తి నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షతో అభిషేకం, పూజ, అర్చన, జపం, హారతి అత్యంత శ్రద్ధతో విజయవంతంగా పూర్తయ్యాయి. అదేవిధంగా నందీశ్వర స్వామివారికి భక్తుల తరపున సనగల సమర్పణతో పాటు గంటహార ధారణను శాస్త్రోక్తంగా ప్రత్యేకంగా సమర్పించారు. ఈ పవిత్ర సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగమైన ప్రతి భక్తునికి శివయ్య కృప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఘోర సర్వేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు. రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో కాలాయ తే పరాయణేతే హే ద్రవాదే స్మరే పుండరీకాక్షాయ నమో నమః. పుండరీకాక్షాయ నమః. ఇదే శ్రీ నందేశ్వర స్వామినే నమో నమః. పంచామృతాభిషేకార్థః సమర్పయామి. ఆయనేతే పరాయణాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో కాలాయ నమః. వైకరణాయ నమః. బలాయ నమః. బలబ్రహ్మణాయ నమః. అధిపతి బ్రహ్మా శివమే అస్తు సదా శివమాయనేతే పరాయణేతే హే ద్రవాయ పుండరీకాక్షాయ నమో నమః. పుండరీకాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమో. రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాయ. శ్రీ నందీశ్వర స్వామినే నమో నమః. భస్వార్ధః సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. अतः पंचामृताभिषेकार्थः समर्पयामि. हे शुद्धोदक स्नानं समर्पयामि. नमस्करोमि. सर्वात् स्मरे पुंडरीकाक्षाय नमो नमः. पुंडरीकाक्षाय नमो नमः. ओं देवीं वाचमजनीं तदेवास्त्वां स्वरूपां पशुभूतं दिस्पाणमन्त्रेशमूर्जं दुहानां धेनुर्गान् स्वां श्रीमामहेश्वरस्वामिनः वस्त्रार्धः समर्पयामि. नमस्करोमि. हर नमः पार्वतीपतये. हर हर महादेव. शंभो शंकर उमामहेश्वर स्वामी भगवान की जय. ओम अघोरे कर्पूरमंगल दिव्यमंगल नीराजन दर्शयामि. नमस्करोमि. हीनं क्रियाहीनं भक्तिहीनं यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. मंत्रलोपे श्रद्धालोपे भक्तिलोपे शास्त्रलोपे यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. श्री नंदीश्वर परिपूर्णता अनुग्रह कटाक्ष फल सिद्ध्यर्थं मम आयुः आरोग्य अनुग्रह कटाक्ष फल सिद्ध्यर्थं. మీరున్న చోటనే 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణ తే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంపద సిద్ధ్యర్థం.
ధియో యోనా ప్రచోదయాత్ ఓం సత్యందవర్ధేన పరిశించామి అమృతమస్తు అమృతవస్త్రణమసీతి శ్రీ నందీశ్వర స్వామినః మామేశ్వర స్వామినః నారికేలార్ధః కదలీఫలార్ధః గుడనైవేద్యార్ధః సమర్పయామి. ఓం భ్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. ఓం పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగే ఫలేశ కర్పూరీ రాగవల్లే ధిరేరుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం హృతిగుణ్యతాం इति श्री नंदीश्वरस्वामिनः दक्षिणताम्बूलार्धः चरणान्तरः समर्पयामि. अधः वेदोक्त्य दिव्यमङ्गल नीराजनम्. అల్వాల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్యాంప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన డీబీఎంసీ సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డీబీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను మినిట్స్ లో పొందుపరచుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్కు చెందిన పద్మిని అజిత్ సాయి కేసును 2.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని గత సమావేశంలో ప్రస్తావించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక ఎస్సీ మహిళకు న్యాయం చేయలేకపోతున్నారని పోలీస్, రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యక్తులు పునరావృతంగా కేసులు నమోదు చేస్తున్నారని, అల్వాల్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. డీవీఎంసీ మినిట్స్ లో పొందుపరిచిన అంశాలపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో సమావేశాలకు అవుట్కమ్ లేకుండా పోతుందని పేర్కొన్నారు. అల్వాల్ మండలంలోని సర్వే నెంబర్లు 582, 583 లో ఉన్న యూఎల్సీ భూమిలో నివసిస్తున్న వడ్డెర కులస్తులు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు నోటీసులు జారీ చేయడంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నప్పటికీ మినిట్స్ ను సరైన సమయానికి ఇవ్వడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వెంకటాపురం డివిజన్లోని యాదమ్మ నగర్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, అక్కడి ప్రజల కోసం బల్క్ మీటర్ కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ వంటి బస్తీలలో బెల్ట్ షాపులను తొలగించాలని పలుమార్లు సూచించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంజాయి సేవించే వ్యక్తులు స్థానిక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హేమంత్ పటేల్ పై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో పోలీసు అధికారులు సమగ్రంగా పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. బహిరంగ ప్రదేశంలో తెలియని వ్యక్తుల మధ్య జరిగిన గొడవలపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం సుప్రీంకోర్టు 31R ఆదేశాల ప్రకారం చెల్లదని, దీనిపై పునఃసమీక్ష చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యాంప్రకాష్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్, డీవీఎంసీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, శరణగిరి రాములు, అశోక్ కుమార్, ధనరాజ్ నాయక్, ఏఎస్డబ్ల్యూఓ గోపిచంద్, ఏసీపీ బాలగంగారెడ్డి, ఏసీపీ యాదగిరెడ్డి, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ సుదర్శన్, ఎంఆర్ఓలు, ఎస్హెచ్ఓలు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండోది అజిత్ సాయి అని వాళ్ళ మీద, వాళ్ళ వైఫ్ పేరు మీద ఏంది, పద్మిని, మా పద్మిని పేరు మీద ఇప్పటికీ నేను వచ్చిన సంది 2.5 సంవత్సరాల నుంచి. వెంకన్న, మీరు కూడా కమిషన్ మెంబర్, మీరు కూడా వినాలి సార్. 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు సాఫ్ట్ కాపీ ఎవిడెన్స్ ఇచ్చిండ్రు. లాస్ట్ కలెక్టర్ మీటింగ్ లో కూడా మళ్ళీ I1 కూడా చేంజ్ చేసి మళ్ళీ అది ఓపెన్ చేయమని చెప్పిండ్రు. ఏం చేసిండ్రు దానికి చెప్పారనుకుంటా కదా సార్ లాస్ట్ మీటింగ్ లో. అల్వాల్ పిఎస్ ఎవరు సార్? మీరా సార్? లాస్ట్ మనము కలెక్టర్ ఆఫీస్లో అంతకుముందు కూడా ఏదన్నా ఆర్డీఓ ఆఫీస్లో కూడా నిర్ణయం జరిగింది. మరి అది మినిట్స్లో రాలేదు. మీరు మినిట్స్లో సెలెక్టివ్లీ మినిట్స్లో పెడతారంటే మమ్మల్ని పిలవకుర్రన్న ఎమ్మెల్యేలని. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేము, అది మినిట్స్లో రాయరు అనుకున్న పరిస్థితులలో ఉంటే మరి మేము అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు?
పాయింట్ మనం ఏదైతే వస్తుందో యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మనం తీసుకుంటున్నాము. ఇది వచ్చింది కదా సార్, ఇది డిస్కషన్ జిల్లా స్థాయిలో కూడా వచ్చిన దాని మీద కూడా మనం యాక్షన్ తప్పకుండా జిల్లా స్థాయిలో అయింది, అంతకుముందు ఆర్డీఓ మీటింగ్ లో అయింది. లాస్ట్ టైం డిస్కస్ చేశారు సార్, ఇద్దరు డీసీపీల తర్వాత ఐఓ మీద నమ్మకం లేదంటే వేరే వాళ్ళు మార్చి చేయమని చెప్పినాం, మనం ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చిన వారు. దాని మీద 2.5 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు అయి. ఇంతవరకు కూడా ఒక ఎస్సీ మహిళకు న్యాయం చేయకపోతే మన ఈ చట్టాలు ఏం చేస్తున్నట్టు మరి ఎవరికి ఉపయోగపడుతున్నాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి ఇది తేలేదాకా నేను ఇడికేం జరగా అన్నా, ఇది తేలేదాకా నెక్స్ట్ ఎజెండా మీటింగ్ ముట్టవద్దు మీరు. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు అడిగినా వెంకన్న మీకైతే తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా అన్న, మీకు కూడా తెలుసు కదా సార్. అవును సార్, ఏమైంది మరి? మరి ఏమైంది అది? అంటే ఒక మహిళకు కూడా న్యాయం చేయలేకపోతే మరి ఎట్లా అన్న? మనం ఒక మహిళని, ఆమె ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి వస్తుంది కూడా, మీటింగ్ కి కూడా ప్రతిసారి అటెండ్ అవుతుంది, కనీసం మినిట్స్ లో లేదు. మళ్ళీ దీని గురించి ఇది తేలేదాకా మనం ముందుకు పోవద్దన్నా. మేము ఇండే కూర్చుంటుకోమంటే రాత్రి దాకా ఇండే కూర్చుంటాం, దాన్ని మీరు తేల్చేదాకా. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇక మళ్ళా నేను అవన్నీ దోలాడుకోలేను సార్. మీ దగ్గర గది కూడా తెలియకపోతే చాలా నేను ఇచ్చాను, ఫైల్ ఇచ్చాను, మళ్ళీ పెన్ డ్రైవ్స్ లో ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ అయింది, మమ్మల్ని పక్కన పెట్టేసినారు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి మరి మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి ప్రతిసారి నేను పెన్ డ్రైవ్ ఇస్తాను, వీడియోస్ ఫోటేజెస్ అన్నీ ఉన్నాయి అటాచ్ చేసి. అన్న మీరు తప్పర్థం చేసుకోవద్దన్న, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు ప్రతి ఒక ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్ వచ్చి ఈ మాట చెప్తే ఇక మేము ఎవరికి న్యాయం అడగాలి? రెండోది ఆర్డీఓ గారు అప్పటి నుంచి ఆయన ఉన్నాడు. అంటే దాంట్లో జరిగింది చెప్తా అన్నా, లేదు దాన్ని చెప్తా. ఎఫ్ఐఆర్ అయింది, ఎవిడెన్స్ లేదు అని చెప్పి తీసేసిండ్రు. వీళ్ళు ఎవిడెన్స్ కలెక్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేసిండ్రు. అప్పుడున్న ఏసీపీ గారు ఆ ఎవిడెన్స్ ని తీసుకున్నారు. తీసుకున్నాక మాకు న్యాయం జరుగుతలేదని చెప్పినాక వాళ్ళని మళ్ళీ రీఓపెన్ చేయమన్నారు. రీఓపెన్ చేయడానికి కొత్త ఐఓని పెట్టమన్నారు. ఒకవేళ ఆ ఐఓ మీద నమ్మకం లేకపోతే మేము చెప్పినాం అప్పుడున్న ఐఓ మీద మాకు నమ్మకం లేదు అని. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ మీ డిపార్ట్మెంట్ లో జరగడం, మీ కొత్త కమిషనరేట్లు రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. లాస్ట్ మీటింగ్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఇది నిర్ణయించుకొని ఏం చేసినాం, ఒక ఐఓ దీనికి అలాట్ చేయాలని చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా కూడా అంటే తప్పర్థం చేసుకోవద్దన్నా, మీరంటే గౌరవము, బట్ అట్ ద సేమ్ టైం ఏం కేసులు ఉన్నాయి, మరి ఈ ఐఓ మీద ఒక కొత్త ఐఓ ఇమ్మన్నారు, ఎందుకు ఇమ్మన్నారు అనేది హోంవర్క్ మీ డిపార్ట్మెంట్ కూడా చేసుకోవాలి కదా, మీరు కూడా అడగాలి కదా ఆర్డీఓ గారు. మరి ఆర్డీఓ గారు మరి మీరేం చేస్తున్నట్టు దీని మీద? ఆల్రెడీ జిల్లా స్థాయిలో మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఐఓని చేంజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ చేసుకొని మనకు జిల్లా స్థాయి మీటింగ్ ఈలోపు మనం యాక్షన్ మళ్ళా జిల్లా స్థాయిలో మనం యాక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మళ్ళీ ఇష్యూ సేమ్ ఇష్యూ నేను మళ్ళా కలెక్టర్ ఆఫీస్ లో దీన్ని మళ్ళీ తీస్తా. అది మన ఏడబ్ల్యూ గారు సార్ లాస్ట్ మినిట్స్ జిల్లా స్థాయి మినిట్స్ సార్కి ఇవ్వండి నంబర్ తీసుకొని, అది మన జిల్లా స్థాయి అయ్యేసరికి మనకు ఇప్పుడు ఆయన మీద ఈ యాక్షన్ తీసుకున్నందుకు ఆయన మీద కేసు పెడతారా? మరి ఆయన చెప్పాలి కదా, ఈ షుడ్ బ్రీఫ్ ఎవ్రీబడి కన్సర్న్ కదా. నువ్వు చెప్పాలి కదా బాబు, నువ్వు అది ఏం చేయాలో ప్రొసీజర్ ఏదన్నా ఉండనే అన్న, కమిషనరా ముఖ్యమంత్రి ఎవరిదన్నా తీసుకోర్రి, మీరు ఎవరు పర్మిషన్ తీసుకుంటారని నేను అడిగేది అక్కడ న్యాయం ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నాం మేము. ఒక మహిళ ఆమె పదే పదే ప్రతిసారి వస్తుంది, నాకు అన్యాయం జరిగిందని చెప్తుంది, ఇంతమంది పెద్దల ముంగడ చెప్తుంది. ఇంతమంది పెద్దల ముంగడ చెప్పినప్పుడు కూడా దాని మీద ఏం చర్యలు చేపట్టకపోతే ఇక మన వ్యవస్థలుండి మన కమిటీలుండి
మన మీటింగ్లు ఉండి దేనికోసం మన మీటింగ్లు? టైం బాండ్ పెట్టి ఆ టైం బాండ్ పెట్టి టైం బాండ్ లోపు ఏదైంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉందామా ఇప్పుడు? ఆ. బండ జొన్నబండల ఒడ్డెర బస్తీ వాళ్ళు ఒక 40-50 ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. మేము యుఎల్సి భూములు కబ్జాకు గురవుతున్నాయి అంటే మనకు 2023లో మన కోర్టు రూలింగ్ కూడా ఇచ్చింది. కోర్టు రూలింగ్ ఇచ్చినాక కోర్టు రూలింగ్ ప్రకారంగా ఆ రూలింగ్ డేట్ నుంచో లేకపోతే దానికి అందులో మిగిలిపోయిన ల్యాండ్ గురించో దాని మీద నోటీసులు ఇవ్వాలా. ఆ నోటీసులు ఇవ్వకుండా ఈ ఒడ్డెర బస్తీలో ఎస్సీలు కూడా ఉన్నారు ఆడ చాలా మంది, వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక 40-50 ఏళ్ళు ఆ గుడిసెలలో అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చిండ్రు? ఆ నోటీస్ ఇచ్చిన అధికారి పైన ఏం చర్యలు చేపడతారు? ఎందుకంటే ఆ కోర్టు ఆర్డరు దాంట్లో ఉన్న సబ్సిక్వెంట్ గా ఫైండింగ్స్ ఆ బస్తీకి సంబంధించింది కాదు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ మీద యుద్ధం చేస్తున్నారని చెప్పి ప్రకటించి అక్కడ ఆక్రమణదారులకు చేయూతనివ్వాలనే ప్లాన్ మీద అది నడుస్తుంది. మరి దాన్ని ఎట్లా అడ్డుకుంటారు? అక్కడ వడ్డేరోళ్ళు ఉన్నారన్న, అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. అందులో అదొక ఎకరా జాగా, అది 37 ఎకరాల యుఎల్సి ల్యాండ్. రోజు రాత్రిల పూట మన ఆఫీసర్ల కండ్ల కిందికేంచే ట్రక్కులు అన్నీ పోయి బిల్డింగ్లు వెలుస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రతిరోజు దాని మీద ఏం కలెక్ట్ చేస్తున్నా తెలుసా అన్న, వీళ్ళు ఇట్లా ఇంటలేరు అని చెప్పేసి మొన్న ఒక సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయించిన రివ్యూ మీటింగ్లో. సస్పెండ్ అయిందో లేదో తెలియదు నాకు. ఇప్పుడు దాని మీద గూగుల్ మ్యాప్లు తీసుకుంటున్నా, గూగుల్ ఫొటోస్, ఈ రోజు పొజిషన్ ఎట్లుండే, రేపు ఎట్లుంది, గూగుల్ అన్ని ఇచ్చేస్తుంది కదన్న. గూగుల్ పొజిషన్ ఎట్లుంది, 30 ఏళ్ల కింద ఓడిది ఉంది, 20 ఏళ్ల కింద ఓడి ఉంది, 3 ఏళ్ల కింద ఎవరు ఇండ్లు కట్టిండ్రు, 3 ఏళ్ల కింద ఇండ్లు కట్టలేదు. ఆ డాక్యుమెంట్స్ ని కూడా క్యాన్సిల్ చేయమని నిన్న మంత్రి గారు చెప్పిండ్రు. పేపర్లలో వచ్చింది, అది రికార్డింగ్ కూడా అయింది. ఆడ మాత్రం ఏం చేస్తారు, తెలివిగా ఆడు పేదల మీద యుద్ధానికి వాళ్ళని అజిటేట్ చేపిస్తే నేను ఆ కేసు వదిలేస్తా అనేది వీళ్ళ అంటే దాని ఇంకో పెద్దల ఉద్దేశం. మరి అక్కడున్న వాళ్లకు ఏ విధంగా నోటీసులు ఇస్తారు? మరి ఆ కులసుల మీద 31G ప్రకారంగా 31F ప్రకారంగా అది తప్పు, పిఓఏ చట్టం ప్రకారంగా మరి అది ఏ విధంగా చేస్తుండో చెప్పండి. అందులో లేరు. అందులో దేనికి ఏమన్నది కోర్టు? మీకు 2023లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ లో ఎవరైతే రెగ్యులరైజ్ చేసుకుండ్రు, దాని చట్టం ప్రకారంగా తెచ్చుకుండ్రు, ఈ ఆర్డర్ కి ముందు అంతకుముందు ఎవరు నివాసం ఉంటుండ్రు, తర్వాత ఎవరు నివాసంకి వచ్చిండ్రు. సరే, అది నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో తీస్తాను. అంతలోపల మీరు ఫ్యాక్ట్స్ తోటి రండి. అది కలెక్టర్ మీటింగ్ లో మళ్ళీ దాని గురించి చర్చ పెడతాం. ఎందుకంటే గరీబుల మీద యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా నివాసితులను ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా ఉంది కాబట్టి మరి ఎట్లా ఇచ్చిండ్రు? వడ్డెర బస్తీ మీద యాక్షన్ ఉండదు కదా. యుఎల్సి ల్యాండ్ అని ఉండదు, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నా నివాసితులు ఉంటే అటు పేదవారి వాళ్ళకి జోలికి వెళ్ళవద్దని ఒక కష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. ఆ నోటీస్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పాలసీ డిసిషన్ ఏమన్నా ఉంటే రెగ్యులర్ చేయడమా, యుఎల్సి దాని ప్రకారం కోర్టు దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సిపిఎం పార్టీ చౌటప్పల్ మండల కార్యదర్శివర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చింతల సుదర్శన్, రేవతి దంపతుల తనయ చింతల నిఖితకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, చదువులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ తమ్ముడు చింతల మణికంఠ మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వ విద్య ద్వారానే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి వికాసం జరుగుతుందన్నారు. గురువారం కోదాడ మండలం విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ పట్నంలో పీఎం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మే 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీ కరపత్రాలతో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాఠశాల విద్యాభివృద్ధి, రాబోయే విద్యా సంవత్సరంలో పిల్లల నమోదు పెంచడానికి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాల 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో డివిజన్ టాపర్గా 572 మార్కులు సాధించి 99% ఫలితాలతో 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి సూర్యాపేట జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు పాఠశాలగా నిలిచిందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, కంప్యూటర్ విద్య, డిజిటల్ విద్యాబోధన, చదువుతో పాటు సంస్కారంపై దృష్టి పెట్టి విలువలతో కూడిన విద్యాబోధనతో అర్హత, అనుభవం, అంకితభావం గల ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థుల భవిష్యత్ సర్వతోముఖాభివృద్ధి కోసం వివిధ రకాల కొకరికలం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పరిశీలించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు డి మార్కండయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. प्रशासन में जानकारी देना बोल के और जो भी नेवाले वाले जो भी है और कोई इधर भी रहता उन्हें अच्छा काम करना, अच्छा अपने बाल बच्चा को देखभाल करना, अच्छे तरह से रहना, सबके साथ हिल मिल के रहना, ईमानदार के साथ काम करना। आप कुछ बोलना है तो बोलो। वो काम करना, गलत करना, किसी के साथ लड़ाई झगड़ा करना, वो बात बहुत गलत लगता है मेरे को। तो क्या है मैं क्या बोलना चाहता हूँ, तो जो भी है मेरे परवासी नेपाली दादू भाई जो भी है उनको क्या बोलता हूँ, आपने जो इधर भी जो जिस जगह है तो वो लोग का क्या करना, ईमानदार के साथ काम करना, किसी गलत नहीं करना, चोरी का काम नहीं करना, जो भी है अपना देश का नाम खराब नहीं करना, जो भी है जितना रहे उतना खाना, जो भी आपने ड्यूटी करना, अपने बाल बच्चे को देखना, कोई गलत काम नहीं करना, बल्कि बोलना चाहते हैं। ఈ రోజు చిలకలగూడ డివిజన్ పరిధిలో ఉన్న నేపాల్ సిటిజన్స్ ను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకుని చిలకలగూడ డివిజన్లో అపార్ట్మెంట్లలో వాచ్మెన్ గా మరియు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న నేపాలీ దేశ పౌరులను పిలిపించి ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం డివిజన్లో 45 మంది నేపాలీ దేశస్తులు ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను మరియు ఐడి ప్రూఫ్స్ ను కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య, చిలకలగూడ ఏసీపీ కె శశాంక్ రెడ్డి, చిలకలగూడ ఎస్హెచ్ఓ రామకృష్ణ, వారాసిగూడ ఎస్హెచ్ఓ రాజేంద్ర గౌడ్ మరియు లాలాగూడ ఎస్హెచ్ఓ అశోక్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ జన్మదిన వేడుకలను రామ్గోపాల్పేట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో శాటిలైట్ హోటల్ కోడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 40 అడుగుల ఎత్తు ఏర్పాటు చేసిన కోట నీలిమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేసవి నేపథ్యంలో వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులతో పాటు ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు. మహిళా నాయకురాలుగా అంచెలంచెలుగా ఆమె ఎదిగిన తీరు ఆదర్శనీయమని, భవిష్యత్ రాజకీయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకునే విధంగా ఆమెకు వెన్నంటే ఉంటామని ఆమె అభిమానులు, పార్టీ శ్రేణులు తెలిపారు.
Action!